పేరు గ్రామం చెప్పిన జీవనగాథ. అడవుల మధ్య కొండల నీడల్లో దాగి ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రోడ్లు ఎక్కువ లేవు, కానీ మనుషుల మధ్య బంధాలు బలంగా ఉండేవి. డబ్బు తక్కువే, కానీ మనసులు ఎప్పుడూ ధనవంతులే. ప్రతి ఉదయం కోడి కూస్తూనే గ్రామం మేల్కొనేది. స్త్రీలు నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్తారు. పురుషులు పొలాల వైపు నడుస్తారు. పిల్లలు మాత్రం పాఠశాలకు పరుగులు తీస్తారు. ఆ గ్రామంలో మల్లయ్య అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు. మల్లయ్యకు కొద్దిపాటి భూమి ఉండేది. ఆ భూమిని దేవుడిచ్చిన వరంలా చూసేవాడు. అతని భార్య సీత మాట తక్కువ, పని ఎక్కువ. వారి కుమార్తె అమ్ములు చదువంటే ప్రాణం పెట్టే అమ్మాయి. మల్లయ్య రోజంతా కష్టపడతాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా అమ్ములితో పుస్తకాలు తెరిపిస్తాడు. నాకు చదువు రాలేదు కదా, నువ్వు మాత్రం చదివి పెద్దదానివి అవ్వాలి అనేవాడు. ఒక సంవత్సరం వానలు విపరీతంగా పడ్డాయి. పంటలు మునిగిపోయాయి. గ్రామంలో చాలామంది ఊరిని వదిలి పట్టణాలకు వెళ్ళిపోయారు. కాని మల్లయ్య మాత్రం వెళ్ళలేదు. ఈ భూమిని నాకు అన్నం పెట్టింది, కష్టం వచ్చినప్పుడు వదిలెయ్యను అని చెప్పాడు. అమ్ములి చదువు ఆగిపోతుందేమోనని సీతకు భయం. కాని అమ్ములు మాత్రం నిశ్చయంగా ఉంది. నాన్నా, నేనెప్పటికీ చదువు ఆపను అంది. అమ్ములు రాత్రిళ్ళు దీపం వెలుతురులో చదువుకునేది. వర్షం కురుస్తున్నా, కరెంటు లేకపోయినా ఆమె చదువు ఆపేది కాదు. ఒకరోజు పాఠశాల టీచర్ గ్రామానికి వచ్చి చెప్పాడు, అమ్ములు చాలా తెలివైన అమ్మాయి. ఆమెకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఆ మాటలు మల్లయ్య కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. కొన్ని నెలల తరువాత అమ్ములకు స్కాలర్షిప్ వచ్చింది. ఆమె హాస్టల్లో ఉండి చదువుకునే అవకాశం వచ్చింది. మల్లయ్య తన కన్నీళ్లు దాచుకుంటూ అన్నాడు, నువ్వు వెళ్ళి చదువు, మా కలలు నువ్వే నెరవేర్చాలని. సంవత్సరాలు గడిచాయి. అమ్ములు డాక్టర్ అయ్యింది. తిరిగి గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో చిన్న ఆసుపత్రి పెట్టింది. ఇప్పుడు గ్రామంలో ఎవరూ వైద్యం కోసం దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. నీతి: విద్యే నిజమైన సంపద.